హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఈ మధ్యకాలంలో ఫీల్ గుడ్ ఫిలిమ్స్ అనేవి కొంచెం తక్కువ అయ్యాయని చెప్పాలి. కానీ 9th December ఈ సినిమా రిలీజ్ అయ్యి అందరికీ నచ్చి ముందుకి సక్సెస్ఫుల్గా సాగుతుందని చెప్పాలి. అయితే పంచేంద్రియాల్ని తీసుకొని ఒక 5 కథలుగా మలిచి ఒక కథలో ఉంచి దానికి పంచతంత్రం అన్న టైటిల్ పెట్టి ఈ సినిమాని మన అందరి ముందుకు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో 5 కథలు చూడడానికి దొరుకుతుందన్నమాట. ఒక్కొక్క కథలో ఒక్కొక్క అద్భుతమైన విషయం ఉంటుంది. మరి ఇవాళ ఆ విషయాల గురించి, దానికి సంబంధించిన విశేషాల గురించి చెప్పడానికి దాన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అండ్ దాంట్లో నటించిన ఒక గ్రేట్ యాక్టర్ అండ్ మరొక బ్యూటిఫుల్ అమ్మాయి నాతో పాటు ఉన్నారు. కాబట్టి మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం రండి. హాయ్ సార్. ఒకటే హాయ్ ఇలా ప్లాన్ చేశాను అనమాట నా హెడ్ నేను. సో ఎలా ఉన్నారని అడగాల్సిన అవసరం లేదు, బిజీగా ఉన్నారని అర్థమైపోతుంది. బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్. సముద్రకని గారు, అప్పటి వరకు వెళ్తున్న స్టోరీస్ని మీరు కొంచెం ఇలా టర్న్ చేశారేమో అని అనిపించింది అనమాట. నాన్ చేయలేదు, డైరెక్టర్ గారు చేసిన టర్నింగ్ అది. నా దగ్గర వచ్చి ఆ స్టోరీ చెప్పగానే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ నీ ఏజ్ ఏమని అడిగాను. లేదు, అది సస్పెన్స్గానే ఉండని, ఇలా ఇలాంటి విషయాలు ఇంత ఇంటెన్స్గా చెప్పాలంటే కొంచెం ఏజ్ కావాలి. బట్ ఇంత స్మాల్ ఏజ్లో నువ్వు ఇన్ని విషయాలు ఇలా థింక్ చేసుకున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ, డెఫినెట్గా చేద్దామని చెప్పి ఇమీడియట్గా స్టార్ట్ చేశాను. బట్ సెట్లో చూడగానే కూడా చాలా కాన్ఫిడెంట్ అయిన ఒక డైరెక్టర్. ఎంత అందరూ ఒక గ్రాఫ్లో షూట్ చేసాం. ఇప్పుడు నేను కూడా డైరెక్టర్, నేను ఫిల్మ్స్ చేసుకున్నాను, డైరెక్షన్ చేసుకున్నాను. బట్ మనం ఇటు మైండ్లో పట్టుకున్నాం కదా, నెక్స్ట్ వీడు ఈ షార్ట్ పెడతాడు, అది చేయడు, వేరేదో డివైడ్ చేస్తాడు. నాన్న రా ఇది చేసే తర్వాత ఇది చేయాలి, ఇలానే చేస్తాను అన్న. అలా కొత్తగా ఓ రూట్ క్రియేట్ చేసిన ఓ డైరెక్టర్. ఏం కావాలన్నా మన దగ్గర ఉండి దాన్ని కరెక్ట్గా ఇది వచ్చేస్తే నెక్స్ట్. రైట్. మీరు అన్నారు గ్రాఫ్ ఒకటి అని చెప్పి. యాక్చువల్లీ మీరు వర్కింగ్ దాంట్లో మాట్లాడారు, కానీ సినిమాది కూడా గ్రాఫ్ అలానే ఉంది. ఫస్ట్ కథలో ఇలా ఉన్నప్పుడు సెకండ్ కథకి ఇంకా అది పెరుగుతూ వెళ్ళిందనమాట. క్యూరియాసిటీ కానీ, కనెక్టివిటీ కానీ, ఆడియన్స్ది ఆ ఫిలిం వైపు పెరుగుతూ ఉండింది. అంటే అది కూడా ప్లాన్ చేసుకోవడం జరిగిందా? ఒక ఫస్ట్ కథ ఇదే రావాలి. ఎమోషనల్ కోషంట్ పరంగా అలానే ప్లాన్ చేసుకున్నామండి. ఫస్ట్ లైట్ హార్టెడ్గా స్టార్ట్ అయ్యి ఎమోషనల్ కోషంట్ పెరుగుతూ వెళ్ళాలి అని స్టోరీ అరేంజ్మెంట్ అనేది ఆ బేస్ మీదనే చేసాం. ఓకే. ఇందాక అంటున్నారు ఏ వయసు నుంచి, అంటే ఈ వయసులో ఇంత బరువు బాధ్యతలు అవసరమా అన్నట్టు కూడా. మామూలుగా అయితే లవ్ స్టోరీస్ వైపు ఫోకస్ చెప్పడానికి ఒక్కొక్క ఏజ్ మనం చూసుకున్నాం, అనుభవం అంటాం కదా దాన్ని, ఎక్స్పీరియన్స్. నా ఫస్ట్ నాకు ఏదో ఒకటి చూపండి, మీరు ఏం చేసుకున్నారు ఇంతవరకు, ఏదో షూట్ చేసుకున్నారు, ఏదో ఒకటి చూపండి. నాకు ఫస్ట్ నమ్మకం లేదు. ఈ అమ్మాయి యాక్ట్ చేసిన ఎపిసోడ్ నాకు చూపించారు వితౌట్ డబ్బింగ్. నాలుగు ఫస్ట్ చూసేసి ఓకే, నా అమ్మాయి దగ్గర చెప్పాను, ఓకే విల్ గో హెడ్, పోదాం అలా చెప్పిదా వెళ్ళినది. బట్ నాకు తర్వాత నా స్క్రిప్ట్ వచ్చింది. దాని రైటింగ్ చూడగానే అన్నెసెసరీగా ఒక్క వర్డ్ కూడా లేదు. అది ఎందుకంటే పేపర్లో ఎడిట్ చేసేది ఉంది కదా, అది వచ్చి వినప్పుడు చాలా డైరెక్టర్స్ వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు. బట్ ఏదేదో ఉంది వాళ్ళ దగ్గర, అన్ని ఐడియాస్ని ఒకే పాయింట్లో వచ్చి పట్టుకుని ఏదేదో మాట్లాడుకుంటారు. అది లేకుండా ఇదిదా నానే, ఇదే నేను చెప్పవాలి, ఇదిదా మన స్క్రిప్ట్, అలానే ఆ కాన్ఫిడెన్స్ ఉంది కదా. అది వెరీ గుడ్ రైటర్, వెరీ గుడ్ డైరెక్టర్. సో ఏజ్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందంటారా? ఎక్కడి నుంచో ముందు జన్మ నుంచి వస్తూ ఉంటాయి అంటారు కొన్ని ఆ ఎక్స్పీరియన్స్. క్లారిటీ ఇస్ దేర్ డెఫినెట్లీ, అది మెచ్చుకోవాలి. సి ఆల్రెడీ షూట్ చేసిన మీ పార్ట్ చూపించారు అక్కడ, ఎంత క్లారిటీ ఉంది. I didn't know that, but thanks. నేను దివ్య ఫేస్లో ఒక స్మైల్, నాది చూసి నేను ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేశాను అని. డెఫినెట్గా యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. దివ్యాకి వచ్చి కెమెరా పడితే చాలు, యాక్ట్ చేయొద్దు, అన్నీ వచ్చేసి. దట్ స్మైల్ ఎస్పెషల్లీ, ఆ ఇన్నోసెన్స్ కనిపిస్తూ ఉంటుంది దివ్య మీలో. మీరు నిజంగానే కాదు, అవుట్ సైడ్ ఆల్సో ఐ రియల్లీ వాంట్ టు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కాదు, హర్ష ఏమన్నారో విన్నారా మీరు? అదే చూస్తున్నా, ఏం చేశాను అంత మీరు వినాలి, కాదు, మీరు చూడడం కాదు, మీరు వినాలి. లైక్ అదే యా. సో మీరు చెప్పండి, లైక్ ఆ టచ్ అనే దీని మీద, అంటే పంచేంద్రియాల్లో అది కూడా ఒకటి. సో అది నడుస్తూ ఉంటుందన్నమాట డెఫినెట్గా. అండ్ ఎస్పెషల్లీ ఆ రోల్ ప్లే చేసేటప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? బికాస్ ప్రతి విమెన్కి ఇదొక సో నేను ఇట్లా టచ్ న్యూలీ మ్యారీడ్ కపుల్ అని ఇట్లా చెప్పినప్పుడు నాకు ఐ థాట్ ఇట్ హ్యావ్ టు డూ మోర్ విత్ ద రొమాంటిక్ యాంగిల్ ఆఫ్ బికాస్ ఇట్స్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్, ఒక స్మాల్ అంటే మన వాడు ఇట్లా ఐ నో హర్ష ఫ్రమ్ బిఫోర్, తన డీలింగ్ ఎట్లా ఉంటుంది అనేది ఐ హ్యావ్ వన్ క్లారిటీ. సో
ఒక న్యూ లీడ్ మ్యారీడ్ కపుల్ ఇట్లా స్మాల్ టౌన్లో అని అన్నప్పుడు ఐ థాట్ టచ్ విల్ హ్యావ్ టు డూ ఆ మొహమాటం పోయే ఒక జర్నీ ఏదైతే ఉంటుందో ఒక కపుల్ మధ్యలో ఐ థాట్ ఇట్ విల్ హ్యావ్ టు డూ మోర్ విత్ దాట్ బట్ అది ఒక చిన్న ఆస్పెక్ట్ మాత్రమే మా కథలో. ఆ బేబీ తోటి ఆ కిక్కింగ్ అనేది ఇస్ ద మోస్ట్ ప్రెషియస్ టచ్ అనేది చాలా బ్యూటిఫుల్గా హీ బ్రాట్ ఇట్ టు ద ఫోకస్ అనమాట. మీకు తెలియకుండానే అది సెంటర్ సెంటర్ ఆఫ్ the story అయిపోతుంది. It will become the main focal point of the story. I thought he did that really well and adi it's a very sensitive even the journey is also very very sensitive kada. It touches you on so many levels really. So I think he was extremely mature and a treatment చాలా mature గా ఉండింది ఆ మొత్తం దీంట్లో కూడా. టచ్ చాలా మంది హృదయాలు టచ్ చేసింది ఆ టచ్. ఎస్పెషల్లీ మీ పార్ట్నర్ గురించి మాట్లాడుకోవాలి. చాలా బిజీగా ఉన్నాడంట ఈ ఫిలింకి ముందు, ఈ ఫిలిం తర్వాత కూడా దొరకడం చాలా కష్టపడుతుంది. తను చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మ్యాజిక్ క్రియేట్ చేసే ఆన్ స్క్రీన్ అని చెప్పాలి. అండ్ సార్ మీకు ఎలా అనిపిస్తుంది సార్ న్యూ జనరేషన్ న్యూ టాలెంట్ అండ్ ఇప్పుడు న్యూ జనరేషన్ అప్పుడు వచ్చి 2-3 ఇయర్స్కి ఒక టీం వస్తారు. ఆ టీం వచ్చి ఓ పెద్ద బ్రేకింగ్ చేసేసి తర్వాత వేరే ఓ 2-3 ఇయర్స్ వాళ్ళు సస్టైన్ అవ్వగా నెక్స్ట్ ఓ టీం వస్తారు. నేను నానే వచ్చి 8-9 టీమ్స్ చూసేసాను తమిళ్లో. ఇప్పుడు కొత్తగా మన ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే డైరెక్టర్ వరకు చూస్తే అన్నీ మ్యాజిక్ చేస్తారు. అలా మ్యాజిక్ చేసిన వాడు మన హర్ష. నెక్స్ట్ పెద్ద డోర్ ఓపెన్ అవుతుంది. హ్యాపీగా మంచి మంచి ఫిల్మ్స్ చేయండి. వీఆర్ వెయిటింగ్. ఓకే. సో తెలుగులో మనం వేదం అన్న సినిమా చూడడం జరిగింది, క్రిష్ గారి ఫిలిం. బట్ అది కనెక్ట్ అవుతుంది క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక్కరికొక్కరికి ఎక్కడికో మేబీ చూసుకోకపోయినా ఒక కనెక్టివిటీ అనేది ఉంటుంది. బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్. ఎవ్రీ స్టోరీ హ్యాస్ వన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. క్లైమాక్స్ అనేది అయిపోతుంది అండ్ నెక్స్ట్ స్టోరీలోకి వెళ్తుంది. సో ఏంటి ఇది 5 కథలు ఒక్కొక్క సినిమాగా చేసుకున్నది మొత్తం కలిపి చేశారా, లేకపోతే ఈ సినిమాకే 5 కథలు అనుకున్నారా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఈ సినిమా కోసం రాసుకున్న కథలేనండి. ఫస్ట్ 5 సెన్సెస్ మీద 5 స్టోరీస్ చేయాలి అన్న ఐడియా నుంచి ఒక్కొక్క స్టోరీ డెవలప్ చేసుకున్నది. అంటే ఆల్రెడీ ఉన్నవి దీంట్లో ఫిట్ చేసింది ఏది లేదు. అండ్ మీరు అన్నట్లు స్క్రీన్ ప్లే డిఫరెంట్ అండి. ఇది ఈచ్ స్టోరీ సపరేట్గా జరుగుతుంది. బట్ మాకు హైపర్ లింక్ పాయింట్ వచ్చేసి బ్రహ్మానందం గారి క్యారెక్టర్. సో అలాంటి ఒక హైపర్ లింక్ చేతిలో ఉన్నప్పుడు రిస్క్ అనేం అనిపించలేదు మాకు. మా మేకింగ్ కూడా చాలా బాగా చేసుకున్నారు. ఓ దేవుడు స్టోరీస్ చెప్పినట్లు అండ్ ద డార్క్నెస్ లో స్పాట్ లైట్ పడుతూ దట్ వాస్ అమేజింగ్. ఐ హావ్ టు గివ్ క్రెడిట్ టు మై సినిమాటోగ్రఫర్ అండి రాజ్. ఆ లైటింగ్ సెటప్ అదంతా ఇట్ ఈస్ హిస్ ఐడియా అనమాట. హి డిడ్ అ వండర్ఫుల్. అదేదా యువర్ అటెన్షన్ ప్లీజ్ చెప్పాడు. ఆ మూడే ఆ లైటింగ్ మూడే వచ్చేసారు. ఓకే రైట్ సైలెంట్ గా కూర్చుంది. ఇప్పుడు విషయం జరిగిపోయింది. అలా ఆ లైటింగ్ లో కూడా ఎక్స్ట్రాడినరీగా చేసుకున్నారు. అండ్ ఇంకొకటి సార్ కథలు చెప్పాలంటే కూడా ఇంట్లో కూడా మనకి పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తారు, అమ్మమ్మ తాతయ్యలు కథలు చెప్పేటప్పుడు అదొక ఇది ఉంటుంది, అదొక దాంట్లో ఒక సంథింగ్ ఏదో మ్యాజిక్ ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా బ్రహ్మానందం గారు లాంటి మనిషి కూర్చోపెట్టి సంథింగ్ ఏదో స్టార్ట్ చేసినప్పుడు అది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. బ్రహ్మానందం గారిని చూసి చాలా రోజులైంది, అది ఇంకా మంచి కొత్త ఎక్స్పీరియన్స్ అని అనిపించింది. అండ్ హూ థాట్ ఫస్ట్ అంటే బ్రహ్మానందం గారు అయితే పర్ఫెక్ట్ లైక్ అండ్ వాట్ వాజ్ హీస్ రియాక్షన్ ఆన్ ఇట్ వెన్ యూ వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు? వేదవ్యాస్ అనే క్యారెక్టర్ రాసుకున్న తర్వాత ఇట్ వాజ్ అ కలెక్టివ్ థాట్ అండి. నాది, మా ప్రొడ్యూసర్ అఖిలేష్ది అండ్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఉషా అని ఉంటారు. తనది అందరం కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు వితౌట్ ఇది బ్రహ్మానందం గారు చేస్తే బాగుంటుంది అలా అనుకున్నాం అనమాట. బట్ ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది we didn't know ఎట్లా ఏంటి అనేది. బట్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఉషా షీ డిడ్ ద జాబ్ అండి. బ్రహ్మానందం గారిని రీచ్ అవ్వడానికి కాల్ చేయడానికి. అమ్మాయి అందరేనే అమ్మాయి పట్టు బదల్ని విక్రమార్కుడు అంటారు కదా, విక్రమార్కురాలు అనాలి ఇక్కడ. నా దగ్గర కూడా ఫస్ట్ ఈవెన్ సార్ మా ప్రాజెక్ట్ లోకి సో నేను వెళ్ళి చెప్పినప్పుడు ఆయన నా కథ ఏం చెప్పొద్దు, నా స్టోరీ నా క్యారెక్టర్ ఏంటో చెప్పు చాలు, దాన్ని బట్టి ఐ విల్ డిసైడ్ అన్నారు అనమాట. సో నేను ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పాను. చెప్పి ఐ టోల్డ్ మీరు ఇప్పటిదాకా చేసిన రెగ్యులర్ కామెడీ జానరా కాకుండా ఇది ఒక డిఫరెంట్ టేక్ ఉంటుంది సార్, ఒక డిఫరెంట్ లైట్లో ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని. మేబీ హీ లైక్ దట్ ఐడియా. నేను చూస్తానే ఓకే చెప్పేసాను. అండ్ సార్ యూ టెల్ మీ లైక్ డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టు అంతా ఒక స్టోరీస్ ఒకలా వెళ్తూ ఉంటాయి, హార్ట్ టచింగ్. ఇది ఫస్ట్ మీది రాగానే సమయం ఏదైనా మర్డర్ జరిగిందో ఏంటి, మీరు అలా మొక్క పీకగానే లైక్ అంటే ఎవరినైనా పాత పెట్టేశారంటే కింద
ఇదేమన్నా మర్డర్ మిస్టరీనా అని అనిపించింది అది అనమాట. వచ్చి వీళ్ళ మేకింగ్లో చేసినదండి. నాకు వచ్చి పాయింట్లో ఆ సైకలాజికల్ ఆ డాక్టర్ దగ్గర మాట్లాడగానే రియల్గానే ఆ స్క్రిప్ట్ లోపల వెళ్ళిపోయాను నేను. నాకు వచ్చి ఆ డైరెక్టర్ ఇచ్చే స్పేస్ దాన్ని ఆ పాయింట్లో నా కంట్రోల్లో లేదు నన్ను. అలానే స్లోగా వెళ్ళి తర్వాత హర్షాన్ని చూస్తూ కూడా హర్ష 2-3 సెకండ్స్ తర్వాతనే హర్షాన్ అలా చేసింది ఆ స్క్రిప్ట్. ఎస్పెషల్లీ లైక్ అంటే రివీల్ చేయకూడదు కాబట్టి రివీల్ చేయట్లేదు. లాస్ట్ ఒక షార్ట్ ఉంటుంది అండ్ చాలా చాలా ఆ షార్ట్ కదా నాకు చెప్పాను, ఇది వచ్చి ఎక్స్పీరియన్స్లో ఈ ఎమోషన్ వస్తుంది. అందరూ వెళ్ళి పిల్లల్ని చూడగానే పాపాన్ని చూడగానే వీడు మాత్రం వీని పాపని చూడడానికి ఐ డోంట్ వస్తూనే ఉంది నాకు. అలా కంట్రోల్ చేయమంటుంది అలానే అని. తర్వాత 10-15 మినిట్స్ సైలెంట్గా అలానే కూర్చున్నాను. ఓకే బాయ్, అదే నాకు లాస్ట్ షాట్ కదా చేసేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. అది ఈవెన్ ఇన్ దట్ మూమెంట్ సార్ వెన్ యూ ఆర్ సేయింగ్ అంత ఎమోషనల్గా ఏముండదు, బట్ వెన్ యూఆర్ సేయింగ్ అదేదో సిసేరియన్ అంటారు కదే, అది చేయకూడదు అని యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ దర్ ఇస్ సో మచ్ కన్సర్న్ అండర్ దట్ ఆ చిన్న ఇది కూడా విచ్ యూ విల్ నో లేటర్. యా అండ్ ఫస్ట్ లైక్ ఇంకొక మనిషి గురించి మాట్లాడుకోవాలి అక్కడ. ఫస్ట్ బీచ్ చూడాలి అని చాలా మందికి ఉంటుంది. అండ్ మీరు కూడా వర్క్ లోడ్లో పడి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్దాము అనుకుని వెళ్ళకపోతే వచ్చిన కథనా ఇది? మోరల్లెస్ అలాంటిదేనండి. అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ వర్క్ ఇన్ సాఫ్ట్వేర్. వాళ్ళందరూ రెగ్యులర్గా అనే మాట అనమాట, చిరాకు వచ్చేస్తుందిరా అన్నీ వదిలేసి ఎక్కడికైనా ఒక 4 రోజులు పారిపోవాలనిపిస్తుంది. మీ వల్ల చాలా మంది జాబ్ వదిలేసేలా ఉన్నారు ఫస్ట్ చూసిన తర్వాత. ఇంత ఫ్రస్ట్రేషన్ అవును కదా, మేము ఫీల్ అవ్వట్లేదు, నిజంగా ఇంత ఉంది కదా అనుకుని వదిలేస్తున్నారు ఇప్పుడు. లేదు వదిలేనక్కర్లేదండి, 2 రోజులు సెలవు పెట్టుకుని వెళ్ళొస్తే చాలు. ఓకే, సో దాని నుంచి వచ్చిన ఐడియానే అండి. రైట్ సార్, మీ డైరెక్షన్లో వచ్చిన ఫిలిమ్స్ చూసాము, సూపర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఉన్నాయి, యాక్టర్గా ఎన్నో సక్సెసెస్ ఉన్నాయి. బట్ ఇలాంటి యంగ్ డైరెక్టర్లో చేసేటప్పుడు ఎస్పెషల్లీ హర్షలో మీరు నోటీస్ చేసింది ఏంటి? నా హర్ష దగ్గర నుండి చాలా విషయం లెర్న్ చేసుకున్నాను. హర్ష దగ్గర నుంచి మీరు పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ ఏదైనా చూడండి, వాళ్ళు కొత్త విషయం ఏదో ఒకటి చేశారా అది ఇదా. నా ఎప్పుడు నేను సెట్లో ఉంటే నా సైలెంట్గా నా ఫోన్ చూడడం ఇలా ఉన్నాను. నా చూస్తే నా డైరెక్టర్ని చూస్తాను, లేదంటే కెమెరామెన్ చూస్తాను. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏదో ఒకటి చేసి హర్ష ఫస్ట్లోనే హర్షాన్ని ఫాలో చేసుకునే ఉన్నాను. ఏదో ఒకటి వాడు ఏదో కొత్త విషయం ఏదో ఒకటి క్యాచ్ చేశాడు అలానేది ఆ విషయం. తర్వాత నా ఒకసారి యాంగిల్ కూడా ఇది ఎంతకి ఈ యాంగిల్ పెట్టారని కూడా అడిగినాను నేను. లేదు సార్ అది వేరే ఒక విషయం, అది వచ్చి చాలా అండర్లైన్ చేసి చూపకూడదు ఇలాంటి షార్ట్లు, అందుకే నా ఈ షాట్లో యాంగిల్ పెట్టాను నా దగ్గర చెప్పాను. నాకు చాలా విషయం మాట్లాడుకున్నాం మనం. అదే అలా చూడగానే మనకు ఓ విషయం తెలుస్తుంది. నెక్స్ట్ మనం ఏదో ఒకటి చేయగానే లేదు మనం ఇలా చేయాలి అలానే ఓ ఐడియా వచ్చింది కదా, అది అలాంటి విషయం నేర్చుకున్నాను నన్ను. ఇంత గొప్ప కాంప్లిమెంట్ ఇది కదా. అన్నీ ఇప్పుడు మన సార్ నా రాజమౌళి సార్ దగ్గర పని చేయగానే కూడా సార్నే చూసుకునే ఉంటాను. ఎందుకంటే మన పని అదేగా. ఏదో ఒకటి సార్ చెప్తారు వెళ్ళి అక్కడ కేరళలో ఉన్నాను, లేదు సార్ నా ఇక్కడనే ఉన్నాను సార్ చెప్పి సార్ని అన్నీ తిరుగుక్రమణతో ఉన్నాగానే నేత ఒక్కొక్క డైరెక్టర్ ఒకటి మనకి నేర్పిస్తారు, నేర్చుకుంటున్నారు. మనం డైలీ లెర్న్ కదా, దాంతో మనం అన్నీ మనకు తెలిసింది కూర్చుంటే అవుట్, మనకి ఏం తెలియదు. మనకి ఇంకా కొత్తగా ఏదో ఒకటి చేసుకున్నాం. కొత్త వచ్చి కొత్త విషయం మనకు నేర్చుకుంటున్నారు. కరెక్టా? నేర్పిస్తారు. మీరేం నేర్చుకున్నారు హర్ష? బికాజ్ ఇంత టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ యాక్టర్తో వర్క్ చేసినప్పుడు డెఫినెట్గా బ్రహ్మానందం గారితో కానీ సముద్రకని గారితో కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లైన్ అండి, ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ డిసిప్లైన్ దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. సార్ 9:32 or 8:32కి నేను సెట్లో ఉంటానంటే 8:32కి రెడీగా ఉండండి. 8:32 అని ముహూర్తం పెట్టేవాళ్ళ? 8:30 or 9:30, 9 o'clock అంటారు, 8:02 ఏంటి? నేను కొన్ని షార్ట్స్ ముందు చేసుకుంటాను కదండి, సార్ లేకుండా ఉండేవి. సో అంత ప్రిసైజ్గా ఉండేది ఇస్ వాట్ ఐ మెంట్ అనమాట. సో ఆయన అది చెప్పడానికి అనమాట. అదే 8:30 అంటే లైట్ అవేలో వెళ్ళిపోతుంది, అది 2 అంటే దట్ ఫోకస్. సో స్పెసిఫిక్ ఎడిట్ చెప్పిన టైంకి నా వెళ్ళిపోతాం, లేదంటే నాకు తీయండి నా వచ్చేసాను కదా. అండ్ చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చేవారు సార్, అవి ఎంత ట్రెమెండస్గా యూజ్ అయ్యేవి అంటే మేము షూట్ చేస్తున్న టైంకి సార్ వాజ్ రియలీ వెల్ బిల్ట్. బట్ మా మూవీలో వచ్చేసి ఒక 60-year-old పర్సన్ క్యారెక్టర్ చేయాలి. సో సార్ ఒకటి సజెస్ట్ చేశారు నాకు, మీరు షర్ట్స్ తీసుకునేటప్పుడు కాస్ట్యూమ్స్ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి నాకు అని.
సో నాకు చెప్పినప్పుడు ఐ డెంట్ అండర్స్టూడ్ దట్. సరే ఓకే అని తీసుకున్నాను. సార్ ఆ షర్ట్ వేసుకుని ఆ బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసినప్పుడు దెన్ ఐ అండర్స్టూడ్ చిన్న చిన్న చేంజెస్ అనేవి ఎంత ట్రెమెండస్ చేంజ్ తీసుకొస్తాయని. ఐ లెర్న్ దోస్ థింగ్స్ ఫ్రమ్. సార్ హర్ష టోల్డ్ దట్ ఆర్ లైక్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ మీ వాయిస్ మాడ్యులేషన్ కానీ కంప్లీట్గా చాలా డిఫరెంట్ సౌండ్ చేసింది. సముద్రకని గారిని బిఫోర్ చూడడం వేరు అండ్ దిస్ సార్ యూ నో దట్. లేదు, ఏదోటి చేస్తాం మనం, ఏదోటి మనకు మైండ్లో ఉండేదాన్ని బట్టి ఏదోటి చేస్తాం. వాళ్ళకి యాక్సెప్ట్ అయిపోతే ఓకే సార్ కంటిన్యూ చెప్తారు, లేదంటే కొంచెం లెఫ్ట్ రైట్ సైకిల్ డ్రైవ్ చేసాం కొంచెం లెఫ్ట్ సార్ రైట్ సార్ అదే అదే. ఈ దీనిలో వచ్చి హర్ష నాకు లెఫ్ట్ రైట్ చాలా చెప్పలేదు. ఓకే నా ఫస్ట్ సెట్కి వెళ్ళగానే ఆ మూడ్లో వెళ్ళాను నేను. ఆ టయర్డ్నెస్లో వెళ్ళాను. అప్పుడప్పుడు కొంచెం సార్ కొంచెం లూజ్ చేయండి అది. అప్పుడు వచ్చి కొంచెం ఫిల్మ్ కోసం వెయిట్ వేసుకున్నాను. అప్పుడు వాయిస్ మాడ్యులేషన్ డబ్బింగ్లో వాళ్ళే తీసినది. నానే డబ్బింగ్ చెప్పాను, హర్ష తీసుకున్నాను. ఏం కావాలన్నా సార్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా సార్ యూస్ టు సే ఈ రామనాథం అనే క్యారెక్టర్ ఉంది కదా, వీడు చాలా పాపం, వీడు వెరీ అమాయకుడు వీడు. సో వీ హ్యావ్ టు యాడ్ దట్ టింజ్ టు హిమ్ అని ఆయన పర్ఫామ్ చేసేటప్పుడు ఆ టింజ్ యాడ్ చేశారు. డబ్ చేసేటప్పుడు కూడా ఇట్ ఈస్ దేర్ అనమాట. ఒక తెలియని ఇన్నోసెన్స్. అదే నార్మల్గా ఇప్పుడు ఎవరైనా పిలిస్తే ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం కదా. ఈ రామనాథం వచ్చి 1 సెకండ్ లేట్గా రియాక్ట్ అవుతారు. అదిదా మనం చేసినది. అదే నా డైరెక్టర్ దగ్గర చెప్పాను, 1 సెకండ్ లేట్గా. ఇప్పుడు పిలిస్తే ఆ టైమింగ్లో వస్తారు. బికాస్ తనకి బ్రెయిన్ లో సంథింగ్ ఏదో రన్ అవుతున్నప్పుడు ఎవరినైనా వాడికి ఇక్కడ వేరే ఒకటి ఉంది ఏదో ఉన్నప్పుడు కొంచెం టైం పడుతుంది. 1 సెకండ్ 1.5 సెకండ్ ఆ చిన్న అలైన్మెంట్ మాత్రం మిస్ అవుతుంది. అది కరెక్ట్గా వర్క్ అవుతుంది. కానీ ఇలాంటి గ్రేట్ యాక్టర్స్లో ఉన్నదే అది సార్. ఏదైతే మీరు అనుకుంటారో కొత్తదనాన్ని తీసుకొస్తారో అది ఆడియన్స్ వరకు వెళ్తుంది, వాళ్ళ నోటీస్లోకి వెళ్తుంది. లేకపోతే అది ఉండదు కదా. వాళ్ళు కూడా దాన్ని ఓ సంథింగ్ న్యూ ఇదా ఉందా. ఫస్ట్ చూసేసి మన స్వాతి గారు కాల్ చేశారు, సిద్ధప్ప మేడ్ మీ క్రై అని చెప్పింది. ఓకే అప్పుడు కరెక్ట్గా అయిపోయింది. అంత అమ్మాయి చెప్పదు, అది చాలా లాజిక్ చూసి అది ఇది మాట్లాడే అమ్మాయి. ఫస్ట్ టైం ఫోన్ చేసి చెప్పినాను, ఓకే ఫినిష్ ఈ పని ఫినిష్ అయింది, నెక్స్ట్ పనికి వెళ్తామని చెప్పి. సూపర్. అండ్ దివ్య, మీది కాకుండా టచ్ మీది కాకుండా ఇంకా ఈ పంచేంద్రియాల్లో మీకు నచ్చిన స్టోరీ ఏంటి? నాకు పర్సనలీ ఐ కెన్ కనెక్ట్ టు ద ఫస్ట్ వన్ అండి. మీకు కూడా టైం దొరకట్లేదు బీచ్కి వెళ్ళడానికి? No, I left my job and I ventured into this field అనమాట. It was a very big leap of faith. I didn't have salary for a long time. I exhausted all my savings before I made it properly in this field. బట్ అంటే అలా చేయమని నేను చెప్పట్లేదు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ బీయింగ్ ఇన్ ది ఐటీ ఫీల్డ్. ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ ఇట్ ఈస్ అ గుడ్ ప్లేస్ ఫర్ యూ అంతే. బట్ అది మొనాటనీ నుంచి బ్రేక్ అవ్వడం చాలా నెసెసరీ. ఈవెన్ షూట్ షెడ్యూల్స్ ఆల్సో కెన్ గెట్ వెరీ స్ట్రెస్ఫుల్. ఏ స్ట్రెస్ నుంచి అయినా యూ నీడ్ టు టేక్ అ బ్రేక్ అండ్ ఐ థింక్ నేచర్ విల్ హీల్ ఎనీబడి. అది మౌంటైన్స్ అయినా బీచ్ అయినా ఆ వాస్ట్నెస్ చూసినప్పుడు మన కష్టాలు ఇవన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇట్ గివ్స్ అస్ విత్ అన్ ఎనార్మస్ ఒక హ్యూజ్ క్లారిటీ మన మీదకి ఇలా ఒక వేవ్ లాగా వచ్చేస్తుంది. సో ఐ థింక్ దట్స్ వెరీ నైస్ అండ్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ మీ ఆల్సో. నేను కూడా అట్లా చెన్నైకి బుక్ చేసుకొని టికెట్స్ ఫాస్ట్గా ఒక వీకెండ్ వెళ్ళిపోయిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. స్వాతి గారిని చూసి కూడా చాలా రోజులైంది. అంటే కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్గా చేసుకున్నారని చెప్పాలి, మామూలుగా కాదు. ఇప్పుడు ఈ విషయానికి అయితే నిజంగానే ఇంటెలిజెంట్ అనాల్సిందే. బికాస్ దేనికి ఎవరు కావాలి బేసిక్గా చేస్తున్న వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ స్వాతి గారు బ్రేక్ ఇవ్వడం జరిగింది అండ్ ఆ బ్రేక్ని బ్రేక్ చేశారు మీరు. అండ్ ఈ ఆన్సర్కి చెప్తే మన డిఓపి గారు అండ్ మీ ఫస్ట్ విద్య ఇక్కడ స్టోరీలో విద్య వెయిటింగ్ అనమాట. సో కాస్టింగ్ పరంగా వచ్చేసి ఇట్స్ అ కలెక్టివ్ డెసిషన్ అండి. నాది, మా ప్రొడ్యూసర్ అఖిలేష్ అందరం అనుకుని తీసుకునే డెసిషన్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్. సో ఎవ్రీ వన్ ఆర్ సెన్సిబుల్ ఇన్ ఆర్ టీమ్. సో ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. యా ఓకే. సో స్వాతి గారు డన్ అ గ్రేట్ జాబ్. ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ లాంగ్ టైం తను కూడా చూడడం అలానే ఉన్నారు. ఆవిడ ఏమాత్రం చేంజ్ అవ్వలేదు, బ్యూటీ ఇంత కూడా తగ్గలేదు. అది ఎలా అని స్వాతి వచ్చినప్పుడు అడుగుదాం డెఫినెట్గా నెక్స్ట్ టైం అయితే. అండ్ లాస్ట్ దాంట్లో అది నాకు చాలా బాగా నచ్చింది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఎ స్పాయిలర్.
నేను స్పాయిల్ చేయాలని అనుకోవట్లేదు దాన్ని అయితే. అండ్ అమేజింగ్గా పిక్చరైజ్ చేసి కళ్ళకు కట్టినట్టుగా మీరు అనుకున్న పంచేంద్రియాలని మాకు చూపించిన డిఓపి వెయిటింగ్ అనమాట క్యూలో. మేము అలా క్యూలో నుంచోపెట్టలేము కాబట్టి మేము ఆయనకి సీట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. అండ్ అండ్ ఐటీ జాబ్లో కొంచెం ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో ఏమున్నా కూడా ఇలా చిల్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పిన విద్య కూడా ఇక్కడ ఉంది. సో వాళ్ళిద్దరికి వెల్కమ్ చెప్పేస్తున్నాం. సో డిఓపి ఇన్ డైరెక్టర్ అవుట్లా ఉంది ఇప్పుడు. సో కెమెరా వెనకాల ఉండే ఇద్దరిలో ఎవరో ఒకరిని తీసుకోగలుగుతాం కాబట్టి మిమ్మల్ని తీసుకున్నాం. ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్ కదా, అమేజింగ్, యూ డన్ అ గ్రేట్ జాబ్. ఎస్పెషల్లీ హర్ష వాజ్ టాకింగ్ లైక్ ఇదే మన బ్రహ్మానందం గారిది ఏదైతే ఉంటుందో వెనకాలంతా డార్క్ ఉండి అండ్ ఆ స్పాట్ లైట్ పడుతూ ఉంటే అంటే ఎవ్వరూ లేరు ఇంకా ఆయనే ప్రపంచం అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అది మీ ఐడియా అని చెప్పారు. అండ్ ఎందుకు అలా చేయడం జరిగింది? అంటే నరేషన్ ఫస్ట్ 2 hours నరేషన్ 1.5 hour నరేషన్ అయింది ఫస్ట్ కలిసిన తర్వాత. ద మూమెంట్ ఐ సెడ్ ఓకే, ఫస్ట్ నరేషన్ అయిపోయింది, ఓకే చెప్పి దెన్ వీ స్టార్ట్ నరేషన్ అవుతున్నప్పుడు మాట్లాడుకుంటున్నాం, అది ఇట్లా అనిపిస్తుంది ఇట్లా అనిపిస్తుంది. ద వే హీ వాస్ టేకింగ్ ద ఇన్పుట్స్, ద వే హీ వాస్ గివింగ్ మీ ద ఐడియాస్, అంటే ఇట్లా చేద్దాం దీన్ని, నేను ఇట్లా అనుకున్నాను. ఆల్వేస్ వెన్ ఐ హీర్ అ స్క్రిప్ట్, అంటే స్క్రిప్ట్ ఉన్నప్పుడల్లా డైరెక్టర్ తను వాళ్ళకు విజన్లో రాస్తారు. సో వాట్ ఈజ్ యువర్ విజన్, వాట్ మేడ్ యూ థింక్ లైక్ దట్. సో హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. దాన్ని దీన్ని విజువల్గా రావాలి అంటే ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి, దోస్ థింగ్స్ వేర్ హెల్పింగ్ అసలు. తను చెప్పాడు కదా నేను చేసేయటం కాదు. సో వాట్ హీ హ్యాస్ రిటన్ ఇట్, సో వాట్ ఆల్ ఈజ్ ఆన్ ద పేపర్ దట్ హ్యాస్ టు బీ సీన్ దేర్. సో దాన్ని ఎంత బెస్ట్లో తీసుకురావాలి, ఎంత టైంలో రావాలి. సో దట్స్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ లైక్ డెఫినెట్గా డిఓపి అనగానే కలర్స్, యూనో ద యాడ్ ఫ్రేమ్స్లో వాళ్ళు కలర్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. బట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ యాక్చువల్లీ ఎక్కువ రాగా కనిపిస్తూ ఉంటాయి. ఆ కనెక్టివిటీని మిస్ చేయకుండా ఉండడానికి దట్ న్యాచురల్ టింజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దానికోసం ఏంటి మీరు రియల్ లొకేషన్స్ అండ్ అన్నీ వాడడం జరిగిందా? వాట్ ఎగ్జాక్ట్లీ? జనరల్గా స్క్రిప్ట్ డిస్కషన్ మామూలుగా 20-25 days జరుగుతుంది. మేము Feb 22 జరిగిందండి ఫస్ట్ షాట్. ఆల్మోస్ట్ 40 days ఎవ్రీ డే లొకేషన్ దక్కింది. మేము అడగండి హైదరాబాద్ ఇల్లు ఎక్కడ రెంట్కి కావాలని మేము చెప్తాం. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తే దానికి బ్యాకప్ ఆల్రెడీ లొకేషన్ చూస్తున్నాం. లాస్ట్ మినిట్లో ఒక లొకేషన్ క్యాన్సిల్ అయింది. మాకు తెలుసు షూట్కి వెళ్తే అది ఎంత ప్రెషర్లో ఉన్నాం ఏంటి, ఎవరి డేట్స్ ఉన్నాయి ఆ టైంలో అని చెప్పి దాన్ని ఎలా బ్రేక్ చేసుకున్నాం, ఎలా తిరిగాం దాని వెనక. అంటే నాట్ జస్ట్ వన్ పర్సన్, అట్లా మాకు డిఫరెంట్, అంటే లైన్ ప్రొడ్యూసర్ నుంచి సునీత్ నుంచి ఒక రోజేమో ర్యాండమ్గా వెళ్తాం ఇంటి దగ్గరికి వెళ్ళి లొకేషన్ చూడాలి అంటే ప్రతి ఇంటి ర్యాండమ్గా వెళ్ళాలి. అది షూటింగ్ ఇస్తారా ఇవ్వరా అది కాదు, ప్రతి ఇంటికి వెళ్ళారు డోర్ కొట్టి మీరు మాకు షూటింగ్ ఇస్తారా అండి, మేము కొత్త ప్రొడక్షన్ అట్లా స్టార్ట్ చేసి ప్రతి బిట్ ఎవ్రీథింగ్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ పడుతుంది. అంటే ఇలాంటి టీంను లైన్ ప్రొడ్యూసర్ మార్నింగ్ 7 అంటే 7కి వచ్చేసారు. 7 o'clock నుంచి నైట్ 8-9 వరకు ఓన్లీ ఇల్లు ఎత్తికాం. సో దట్స్ హౌ వీ క్రాక్డ్ ఇట్. ఇప్పుడు 5th episodeలోకి ఇల్లు ఉంటుంది. ర్యాండమ్గా పక్క సందు నుంచి వెళ్తుంటే హర్ష అది ఆ ఇల్లు ఏదో బాగుంది అని చెప్పి ఆపితే దాని వెనక అలానే చేస్తాం. మంచి సినిమా అలానే వస్తుంది. నా వీళ్ళదు ఇల్లు అలా చూసాను, నా యాక్టర్నే అలానే చూస్తాను. అని పిల్లలు యాక్ట్ చేశాడు అడిగినా వస్తున్నాడు అలానే తీసుకొచ్చి చాలా యాక్టర్స్ ఉన్నారు. అది మన కాన్ఫిడెన్స్. రైట్. అండ్ యూ ఫస్ట్ మాకు బీచ్ చూసే అవకాశాన్ని ఇచ్చారు మీరు. మాకు తెలియలేదు ఇప్పటివరకు. మేము పాండిచ్చేరి వెళ్తే ఆ బీచే అనుకునేవాళ్ళం. అది ఎక్కడ దొరికింది మీకు మళ్ళీ తిప్పుకొని? అది మళ్ళీ రాజ్ గారికి, హర్షకి, మన భువన్ గారు, ఆల్ ద ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళి హర్ష ఒక స్టోరీ అనుకున్నాడు, ఆ స్టోరీలో ఇలా జరుగుతుంది, అక్కడ ఇలా ఒక బీచ్ ఉండాలి, ఇలా ఒక బీచ్ ఉండాలి, అవన్నీ వెతుక్కున్నారు అనమాట. దే హ్యాడ్ టు లైక్ గో అండ్ లైక్ ఫిగర్ దాట్ అవుట్. ఇంకోటి ఏంటంటే అట్ వన్ పాయింట్ కన్సిడర్ చేశారు, ఓకే మనకి పాండీ కుదరకపోవచ్చు ఫర్ వేరియస్ లాజిస్టికల్ రీజన్స్, ఇంకేదన్నా బీచ్ వేర్ వీ కెన్ చీట్ దిస్ అనుకున్నారు. బట్ పాండీనే ఉండాలి బికాజ్ ఇలా పర్టికులర్గా సన్లైట్ పడుతుంది, ఇలా పర్టికులర్గా లైటింగ్ ఉంటుంది అండ్ వీ నీడ్ దాట్ ఓన్లీ బికాజ్ వి సేయింగ్ పాండిచేరి ఇన్ ద మూవీ. సో అంత డీటెయిల్ ఓరియంటెడ్గా అంత పర్టికులర్గా చూసుకొని వెళ్ళారు కాబట్టి ఐ థింక్ దట్ రియలీ ట్రాన్స్లేటెడ్. అనుకున్న స్టోరీ ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ అయిందంటే ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్. ఐ థింక్ ద టీమ్ అందరి మైండ్లో ఉండు, ఏ పని చేశారు అందరి మైండ్లో ఉండు. 2 days 3 days అన్నీ సడౌన్ చేసేద్దాం, చేసేసి కొత్తగా అది చేయనే ముంచదు. చేసేవాళ్ళు గిఫ్టెడ్, ఇలా ఉన్నవాళ్ళు గిఫ్టెడ్. మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు నాకు ఫిలింకి, దీనికి. నాకు మ్యాంగో సీజన్ గుర్తు చేస్తున్నారు మీరు. సో రెయిన్స్ వస్తుంటే బయట సమ్మర్ని గుర్తు చేస్తున్నారు మీరు. ఐ లవ్ దిస్ కలర్ యాక్చువల్లీ. స్క్రీన్ ఇంకా బాగుంటుంది ఐ థింక్. అండ్ అగస్త్య గురించి మాట్లాడుకోవాలి మనం. ఈజ్ వెరీ ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పాలి అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ గా. అసలు నరేష్ అగస్త్య యాక్చువల్లీ
చాలా ఎట్లా అంటే సబ్డ్యూడ్ మనిషి, లైక్ ఈ డజంట్ టాక్ వెరీ మచ్, ఎక్కువ బయట ఓ రియల్ లైఫ్లో అంతే ఉంటాడా, కామ్ కూల్? వెరీ వెరీ కూల్ అండ్ వెరీ కంపోజ్డ్ అండ్ వెరీ ఇంట్రోవర్ట్ అలా అనమాట. బట్ వెన్ ద కెమెరా ఇస్ ఆన్, నో, వేరే మనిషి అసలు. హీ విల్ బీ అ డిఫరెంట్ పర్సన్. వాట్ ద క్యారెక్టర్ రాస్, హీ విల్ బీ దట్ పర్సన్. సో ఇందులో విహారీ అంటే విహారీ, నరేష్ అగస్తే కనిపించడు. సో హీస్ బ్రిలియంట్ దట్ వే అండ్ చాలా వెరీ కంఫర్టబుల్ టు యాక్ట్ విత్. అంటే విల్ గివ్ యూ యువర్ డ్యూ, విల్ గివ్ యూ యువర్ టైమ్. నాకు దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ, అంటే థియేటర్ మూవీ, లైక్ అ ప్రాపర్ ప్రొడక్షన్, బిసైడ్స్ కలర్ ఫోటో ఆఫ్ కోర్స్, బట్ థియేటర్లోకి రాలేదు అంతే. ఓ యా, రాలేదు కదా, నేషనల్ అవార్డు వచ్చింది బట్ రాలేదు అది. సో హీఈస్ ఆబ్వియస్లీ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ మీ, ఈవెన్ అదర్వైజ్, అంటే థియేటర్ ఆర్ అదర్వైజ్ హీఈస్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ మీ, బట్ he treated me with the same respect, and it was very fun working. And also మా సెట్లో ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ ఇన్ ద సేమ్ ఏజ్ గ్రూప్, అందరూ ఒకటే ఏజ్ గ్రూప్. అదే 95లో పుట్టారని వింటున్నాం మేము. అఫ్ కోర్స్ సార్ కూడా అంతే, 1-2-3 సంవత్సరాలు చిన్న సార్, పెద్ద సార్. ఏదో ఒకటి పట్టుకోండి. హార్ట్లో అందరం సేమ్ ఏజ్. ఏజ్ ఇస్ జస్ట్ అ నెంబర్. సో బిట్వీన్ దిస్ నెంబర్ టు దిస్ నెంబర్ అందరం ఒకటేలాగా బిహేవ్ చేస్తాం అనమాట. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ నెంబర్ ఇట్ ఇస్. మైండ్ సెట్ అందరిది ఒకటేలాగా ఉంటుంది. సో వీఆర్ ఆల్ హ్యావింగ్ ఫన్. మన మైండ్ ఎలా ఉంది అది బట్ కరెక్ట్ ఏజ్ ఇస్ ఇన్ ద మైండ్. అందుకే హర్ష గారు అడిగి ఈవెన్ ఇఫ్ ఈజ్ డైరెక్టర్ అది. సారీ అంటే పాపం నాకు తమ్ముడులాగా వాడు నాకు అని పిలుస్తాడు. సో నాకు కొంచెం ఆ చనువు ఉంది. బట్ యా, సో హీస్ 27 బట్ మైండ్ ఇస్ 40-45, మంచి మెచ్యూర్, పెద్ద మనిషి తరహాలో ఉంటాడు. సో ఇట్స్ దేర్ ఇన్ ద మైండ్, ఐ గెస్. రివర్స్లో పిలవాలి మీరు అన్న అని, సార్ అక్క కాదు, బాబాయ్ అని పిలుస్తానండి, బాబాయ్ గారు అని పిలుస్తాను నెక్స్ట్ టైం నుంచి. అండ్ సార్ దీంట్లో సౌండ్ ట్రాక్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎవ్రీ స్టోరీకి ఒక సాంగ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ సౌండ్ ట్రాక్ అనగానే నాకు శంభో శివ శంభోనే గుర్తొస్తుంది, బికాస్ దట్ పవర్ఫుల్ సౌండ్ ట్రాక్. బట్ ఇక్కడ ఫీల్ గుడ్ మ్యూజిక్ అనేది వినిపిస్తుంది. అదే వచ్చి హర్ష తెలియంగా ప్లాన్ చేసి చేసుకున్నారు. పర్ఫెక్ట్గా సౌండ్ వర్క్ అన్నీ పర్ఫెక్ట్ చేసుకున్నారు. అదే ఏ సౌండ్ వస్తాను సరే ఫైనల్ జడ్జ్ వచ్చి డైరెక్టరే. అది ఎవరు ఏమి యాక్ట్ చేస్తారో నా అదే చెప్తాను. ఆ 4 లైన్స్ లోపల ఏం కావాలని డిసైడ్ చేసేది మనమే. ఏ ప్రాబ్లం అంతా రాని ప్రొడ్యూసర్ అది అదే అని చెప్తారు, ఇది నానే, ఇది ఇక్కడ ఎవరు వచ్చి ఏం చేయడం కదా. ఆ కాన్ఫిడెన్స్తో ఫస్ట్లో ఉండి నా హర్ష దగ్గర చూసినది. నాతో యాక్ట్ చేసిన వాళ్ళు నా అమ్మ, దివ్యవాణి అమ్మ, తర్వాత నా కూతురు, వీళ్ళు కూతురు చెప్పి ఎవరా కూతురు రియల్గా అలా కూతురులాగానే అమ్మాయి వచ్చింది. అదే ఈ ఫిల్మ్లో నాకు చాలా హ్యాపీ అయినది అంటే చాలా ఎక్స్పోజ్ అవ్వని వాళ్ళని ఫ్రెష్గా ఇప్పుడు వీళ్ళు ఎక్స్పోజ్ చేసుకున్నారు అలా అనేది. అది వచ్చి డైరెక్టర్ గట్స్ అండి. చాలా బాగా యాక్ట్ చేసిన వాళ్ళు వచ్చి యాక్ట్ చేసేది వేరే. అందరికీ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేది కదా. నా ఎన్నో ఫిల్మ్ చేసుకున్నాను యాక్టింగ్, బట్ ఈ ఫిల్మ్ నాకు కొత్త ఫిల్మ్. అలా మనల్ని క్రియేట్ చేసిన డైరెక్టర్ అండ్ కెమెరామెన్. ఈ సేమ్ స్మైల్ నా వర్క్ చేసిన అన్ని రోజులు అన్ని షాట్లను అన్ని ఏ టెన్షన్ ఉంటాను సరే ఆ స్మైల్ మాత్రం అలా తిరిగి చూస్తే ఓకే నా సైలెంట్ అయిపోయాను. ఒక నవ్వుతో వెరీ గుడ్ టీమ్ అండి, వెరీ గుడ్ టీమ్. భువన్, ఉషా, వెరీ గుడ్. భువన్ మనం ఏం చెప్తాను సార్ ఓకే సార్ అలానే మనం తీసుకొచ్చేసాడు ఇప్పుడు వరకు. ఓకే సార్ కానీ నాకు ఇది కావాలి సార్, ఓకే సార్ ఓకే సార్ అంతా ఇది సార్ విషయం, ఓకే సార్ ఇది సార్ విషయం చెప్పి సార్ వచ్చాను రా అప్పుడే వచ్చిన తీసుకొచ్చేసాడు. రైట్. నేను ఇందాక దివ్యాని అడగడం జరిగింది సార్, మీకు మీ స్టోరీ కాకుండా ఏ స్టోరీ ఇంకా బాగా నచ్చింది? నాకు అన్ని స్టోరీనే ఒక్కొక్కది. ఇది వీళ్ళ స్టోరీకి వచ్చాం ఇది. తర్వాత దివ్య స్టోరీ నా ఆల్వేస్ ప్లాన్ చేశాను. ఇప్పుడు కూడా బ్రేక్ వెళ్ళి 6 kg పోయింది, ఇప్పుడే తెచ్చుకున్నాను. వేరే ఒక విషయం కోసం వెళ్ళాను దాన్ని కనెక్ట్ చేసుకున్నాను. మీరు బ్రేక్ చేస్తే 6 kilos తగ్గాము, మేము బ్రేక్ తీసుకుంటే 6 kilos పెరుగుతున్నాము. వీళ్ళ స్టోరీ అందరికీ కనెక్ట్ అవుతుంది. బట్ నా దివ్య స్టోరీ కూడా నాకు చాలా కనెక్ట్ అయిన మీన్స్ దాని యాక్ట్ చేసిన వాళ్ళు ఇద్దరినే చాలా మన ఇంటి దగ్గర ఉన్న ఓ ఫ్యామిలీ లాగానే తెలుస్తుంది. అందుకే చెప్పాను నేను నార్మల్గా కెమెరా పెట్టి నువ్వు వస్తే చాలు ఆ పెయిన్ తెలుసు ఫేస్లో, నువ్వు నవ్వితే అందరూ హ్యాపీ అయిపోతారు. అలాంటి వాళ్ళు కరెక్ట్గా డైరెక్టర్ క్యాస్టింగ్ చేసినది. శివాత్మిక అది కూడా కొంచెం చూశాను నేను, వాళ్ళ పోర్షన్ కూడా వాళ్ళు కూడా పర్ఫెక్ట్. టేస్ట్
ఎస్ శివాత్మిక అండ్ డన్ అ గ్రేట్ జాబ్ శివాత్మిక కూడా. కొన్ని ఎక్స్ప్రెషన్స్ అమేజింగ్ అనిపించాయి నాకైతే. ఆ ప్లేస్ చాలా బాగుంది. దాన్ని కూడా అడిగారా నాక్ 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 ఖాళీగా ఉందా మేము షూటింగ్ చేసుకోవచ్చా అని, బికాజ్ ఆ బేకరీ ఏదైతే ఉందో అది. మీకు ప్రతి లొకేషన్కి బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఓ 5 స్టోరీలే కాకుండా మళ్ళీ ప్రతి లొకేషన్కి ఒక బ్యాక్ స్టోరీ. ఇన్సిడెంట్ చెప్పలేదు. ఉత్తేజ్ గారిది ఒక సీన్ జరుగుతుంటుంది, ఆయన రీఛార్జ్ అని ఏదో పాయింట్. ఆ రీఛార్జ్ షాట్ వదిలేస్తే పై చుట్టుపక్కల కరెక్ట్గా ఈ ఒక కెమెరా యాంగిల్ నుంచి ఈ యాంగిల్ మట్టి ఈ చుట్టుపక్కల మొత్తం 100 పీపుల్ ఉన్నారు. సో అదే ప్రతి ఫ్రేమ్కి వీ హ్యావ్ అ స్టోరీ టు ఎక్స్ప్లెయిన్. రైట్. అండ్ వన్ థింగ్ టెల్ మీ విద్యా, లైక్ డెఫినెట్గా మీరు చాలా రోజుల నుంచి దీనికి కనెక్ట్ అయి ఉంటారు, నరేషన్ దగ్గర నుంచి, షూటింగ్ దగ్గర నుంచి. దాని తర్వాత వెన్ లైక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత, ఆర్ ఎల్స్ లైక్ డబ్బింగ్ అంతగా ఈ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత చూసినప్పుడు అదే హార్ట్ టచింగ్ ఫీల్ మీకు కూడా కలుగుతుందో ఆడియన్స్కి కలిగినట్టు, ఆర్ ఎల్స్ లైక్ ఆల్రెడీ చాలా ఉన్నాం కాబట్టి అంత కనెక్టివిటీ ఉంటుందా మీకు? నేను మధ్యలో ప్రీమియర్లు అవన్నీ జరిగాయండి, బట్ నాకు పర్సనల్గా ఐ డెంట్ వాచ్ ఎనీథింగ్. అంటే ఆ రోజు ఫైనలీ 8th రోజు వెన్ వీ హ్యాడ్ లైక్ అ ఫ్యామిలీ ప్రీమియర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఆ రోజే చూసాను. అండ్ ఐ సా ఇట్ విత్ ది ఆడియన్స్. ఇట్ ఫెల్ట్ ఎగ్జాక్ట్లీ హౌ హీ హెడ్ నరేటెడ్. అంటే నా స్టోరీ వరకు నరేట్ చేసి మిగతా నేను చదివాను. ఐ రెడ్ ద స్క్రిప్ట్. సో ఆ విజన్ని అన్ని క్రాఫ్ట్స్ కలిపి ఒక పెద్ద స్క్రీన్ మీద తీసుకురావడం ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ అ జోక్, యూనో. అంటే పేపర్ మీద అక్షరాల్ని తీసుకెళ్ళి ఒక పెద్ద విజువల్ లాగా చేయడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ దట్ బ్లూ మై మైండ్. అండ్ బికాజ్ నేను ఇందాక అన్నట్టు మా హర్ష మా పిల్లాడు, అండ్ టు సీ దట్ హీ వాజ్ ఏబుల్ టు డూ సంథింగ్ సో బిగ్, సంథింగ్ విత్ సో మచ్ గ్రావిటీ, నాకు చాలా ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్, యూనో, మోర్ దెన్ ఆ హ్యాపీనెస్. అండ్ ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అఖిలేష్, our producer, for pulling it off. Andram family andi, like everybody, Usha and Bhuvan and Suneet, Raj, everybody, we are all inta travel chesam, inta journey chesam, and we have been friends for a long time before, cast and crew, everybody. So andariki కలిపి హ్యాపీనెస్ ఒకేసారి వచ్చిందనమాట. సో ఐ వాజ్ ఏబుల్ టు ఫీల్ ఎవ్రీబడీస్ హ్యాపీనెస్ టుగెదర్. అదిదా మీ ఫిల్మ్లో కిందగా టీ ఇచ్చిన వాళ్ళ నుంచి పైకి ఉన్న వాళ్ళ వరకు ఇది నా ఫిల్మ్, ఇది నా ఫిల్మ్ పనిచేసిన ఫిల్మ్ వచ్చి అది తెలుస్తుంది, స్క్రీన్లో చూస్తేనే తెలుసు. సార్ మీకు ఎలా ఉండేది సార్ ట్రీట్మెంట్? లైక్ డెఫినెట్గా వీళ్ళందరూ యంగ్స్టర్స్, మీరు లెక్చర్ ఒక ప్రిన్సిపల్ చూసినట్టు చూసేవాళ్ళ? నా వచ్చి ఆ ఫస్ట్ మూమెంట్లోనే దాన్ని బ్రేక్ చేసేస్తాను. ఐ లైక్, నాకు వాళ్ళ నచ్చిందే ఇమ్మీడియట్గా బ్రేక్ చేసేస్తాను. బ్రేక్ చేసి డౌన్ టు ఎర్త్ అయ్యి వాళ్ళ దగ్గర కూర్చుని ఏదో ఒకటి చేసి ఇలా ఉన్నాడన్నదే వాళ్ళు మర్చిపోతారు. అలాదా మన సెటిల్ అలానే పనిచేయాలి. పెడుతున్నాం సార్, ఫస్ట్ షాట్ పెట్టినాం రాగానే మా అందరూ అప్పటిదాకా సార్ని కలవలేదు. అని కలిసామంటే ఆఫ్ స్క్రీన్ షార్ట్ సీరియస్ సీన్ అది వచ్చారు. ఫస్ట్ నైస్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్, అందరిని పాజిటివ్ మోడ్లోకి తీసుకెళ్ళి ఫ్రమ్ దేర్ వీ యూస్ టు ఎండ్ ద డే. ఇప్పుడు జనరల్ 8 hours 12 hours వర్క్ ఉండేది. 10 hours అయిపోయిన తర్వాత కూడా వీఆర్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ డే లొకేషన్ కూడా వెళ్ళి చెక్ చేసుకుని వచ్చేవాళ్ళు, అది నెక్స్ట్ డే షూట్ ఏం చేస్తాం. చిన్న టచ్దా అది అన్నీ మార్చేసి. ఎస్, అది మా గురుగారు నాకు చెప్పినది. అదేనా నా డైరెక్ట్ చేయగానే మన ఆర్టిస్ట్ అందరినీ ఇక్కడ ఉండాలని చెప్తారు. నీ ఆర్టిస్ట్ అందరు నీ షోల్డర్లో ఉన్నారు. ఓ ఫాదర్ పిల్లల్ని షోల్డర్లను బట్టి చూపించాలి కదా, అలా పట్టుకునే వాళ్ళు. నువ్వు ఏం చెప్తావు కరెక్ట్గా వాళ్ళు విన మైండ్ సెట్లో ఉండాలి. అలా పట్టుకోమే. హర్ష అలానే మమ్మల్ని పట్టుకున్నాడు. నిజంగా పర్ఫెక్ట్. ఇప్పుడే మనం పంపించాం బయటికి, బట్ మేము కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. మీరే కదా ఇది ఇంత మంచి సినిమాని మా అందరికీ అందించినందుకు. అండ్ పంచతంత్రం అంటే అది పర్ఫెక్ట్ టైటిల్ ఏమో, నా చిన్నప్పుడు వచ్చేది, నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కదా, వెరీ పర్ఫెక్ట్ యాప్ట్ కూడా, పంచేంద్రియాలు, పంచతంత్రం. అండ్ లైక్ ఈ టైటిల్ అండ్ ఈ ఐడియా విన్నప్పుడు ఏంటి సార్, ఎలా అనిపించింది? ఐడియా విన్నా ఉన్నదా, నా స్టోరీ విన్నాను చెప్పాను అంతే ఇమీడియట్గా. ఆ స్టోరీ విన్నా అని చెప్పాను. అది తర్వాత వాళ్ళ స్టైల్ అదిదా చెప్పాను కదా, ఇది మా ఇది మనమందరి కలిసి ఓ విషయం చేద్దాం. ఆ కాన్ఫిడెన్స్తో నాకు చూసిన వాళ్ళ దగ్గర నేనే తెలుస్తుంది. అందుకే ఇమీడియట్గా మీతో నాన్న కూడా జాయిన్ అయిపోయినాను చెప్పి జాయిన్ అయ్యాను. మీరు జాయిన్ అయిపోయారు అండ్ మీరు ఆ స్టోరీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది అనమాట. అంటే ప్రతి స్టోరీకి ఒక ఆరా, లైక్ ఒక మ్యాజిక్ అనేది ఉండింది, అది క్రియేట్ చేయబడింది డెఫినెట్గా. మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, డైరెక్టర్, టీమ్ వర్క్, సో కలెక్టివ్ వర్క్ అనేది. అండ్ చాలా అమేజింగ్గా అనిపించింది సినిమా చూసినప్పుడు. నేను నిన్న చూశాను, బేసిక్గా మల్టీప్లెక్స్లో చూశాను. 90% ఫుల్ అయిపోయి ఉండింది అనమాట. ఐ హోప్ ఆ 10% కూడా ఫుల్ అయిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి సినిమాలు ఏమిటో సార్, కొంచెం లేట్గా రిలీజ్ అవుతూ ఉంటాము, కొంచెం టైం పడుతుంటుంది. నెక్స్ట్ వీక్లో అది బాగా పికప్ అవుతూ ఉంటాయి. యా, అండ్ ఈ ఫిలిం కూడా డెఫినెట్గా మంచి ఫిలిం. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, మీ పిల్లలతో వెళ్ళి చూడండి, కాన్ఫిడెంట్గా చూడమంచి. మీకు ఏదో విషయం స్క్రీన్లో మీకు దొరుకుతుంది. హ్యాపీగా థియేటర్ వెళ్ళి పిక్చర్ చూడండి.
అండ్ ఎస్పెషల్లీ నాకు ఆ మ్యారేజ్ శివాత్మిక వాళ్ళది కూడా ఆ పాయింట్ చాలా బాగుండింది. అండ్ ఫస్ట్ తను అనేది నేను అనేది ఉండాలి అని చెప్పి, అండ్ అదంతా స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు శివ వాళ్ళు. ఇస్ ఆల్సో గుడ్ యాక్టర్స్, అది కూడా చాలా బాగా చేస్తుంది. వాళ్ళ ఇంట్లో సార్ by ఫాదర్ birth కదా. మదర్ సిస్టర్ ఆల్ ఆర్ యాక్టర్స్, డాక్టర్స్ అండ్ యాక్టర్సే ఉన్నారు అక్కడ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలవడం ఆల్వేస్ హ్యాపీనెస్ని ఇస్తుంది, అండ్ సినిమాలో చూడడం ఇంకా 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 హ్యాపీనెస్ని ఇస్తుంది. ఐ హోప్ మీరు ఎప్పుడు మంచి మంచి సినిమాలతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా సక్సెస్ఫుల్గా ఈ జర్నీతో పాటు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. సో డిఓపిని ఫస్ట్ టైం ఇంత ఎక్కువ మాట్లాడడం చూసాం మేము. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ డిఓపీలు ఏ ఎడిటర్లు మాట్లాడరు అసలు. ఆయన దాచుకొని ఉన్నారు ఇంటర్వ్యూ కోసము. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. సో విన్నారు కదా, పంచతంత్రం సినిమా చాలా బాగుంది, డెఫినెట్గా హార్ట్ టచింగ్ అది. అండ్ ఒక్కొక్క కథకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది, అండ్ ప్రతి కథలో మనం కనిపిస్తూ ఉంటాం అనమాట. సో మీరు కనెక్ట్ అవుతూ ఉంటారని చెప్పాలి డెఫినెట్గా ఈ సినిమాకి కనెక్ట్ అయితే. అండ్ థియేటర్లోకి వెళ్ళండి అండ్ పంచతంత్రం చూడండి, అండ్ ఒక మంచి సినిమా చూసాము అని థియేటర్ నుంచి బయటకు వస్తారు మీరు. అండ్ దిస్ ఈస్ గీతా వగ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.